తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 81.64% మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె అద్దయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గంలో 2,73,069 మంది ఓటర్లు ఉండగా 2,22,932 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. మహిళలు 80.76% మంది, పురుషులు 82.54% మంది ఓటు వేశారని అన్నారు. నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. జూన్ 4వ తేదీన ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. జూన్ 6వ తేదీతో ఎన్నికల కోడ్ ముగుస్తుందని రిటర్నింగ్ అధికారి అద్దయ్య తెలిపారు. చింతలపూడి కాన్స్టిట్యున్సీ సంబంధించి ఎలక్షన్ ప్రశాంతంగా ముగియటం జరిగింది. ఈ ఎలక్షన్ ప్రాసెస్లో అందరూ కూడా పొలిటికల్ వాళ్ళు అయితేనేమి, మీడియా మిత్రులు అయితేనేమి, పబ్లిక్ ఓటర్స్ అయితేనేమి అందరూ కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి అందరికీ, మీడియా మిత్రులకి, అట్లాగనే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, ఓటర్స్కి అందరికీ కూడా రిటర్నింగ్ అధికారిగా నేను వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరగలేదు, లేట్ అవర్స్ కూడా లేదు. అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీలో మొత్తం మహిళలు 138,733 మంది ఉంటే 112,050 మంది వారి యొక్క ఓటుని వినియోగించుకున్నారు. 80.766% మహిళలు వారి యొక్క ఓటుని వినియోగించుకోవడం జరిగింది. అట్లాగనే పురుషులు 134,295 మంది ఉంటే 110,860 మంది వారి యొక్క ఓటును వినియోగించుకున్నారు. 82.54% పురుషులు వారి ఓటును వినియోగించుకోవడం జరిగింది. అట్లాగనే ట్రాన్స్జెండర్స్ 41 మంది ఉంటే 22 మంది వారి ఓటును వినియోగించుకోవడం జరిగింది. టోటల్గా మొత్తం 2,73,069 మంది టోటల్ ఓటర్స్ ఉంటే అందులో 2,22,932 మంది వారి ఓటును చక్కగా వినియోగించుకొని 81.64 టోటల్ రౌండ్ ఫిగర్ 81.64% ఓటింగ్ శాతాన్ని అధిగమించడం జరిగింది. గతంలో కంటే కూడా ఈసారి ఓటింగ్ పర్సెంటేజీ పెరిగి పబ్లిక్లో ఓటర్స్లో అవేర్నెస్ వచ్చి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవడం జరిగింది. మనకి కౌంటింగ్ వచ్చేటప్పటికి 4వ తారీఖు నెక్స్ట్ మంత్ అంటే 4/6/24న సిఆర్ రెడ్డి కాలేజీలో జరుగుతుంది. మన పోలైన ఈవీఎంస్ అన్ని కూడా అక్కడ సిఆర్ రెడ్డి కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేసి లాక్ చేయడం జరిగింది. కౌంటింగ్ కూడా అక్కడ జరుగుతుంది. ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా అప్పటికి మేమంతా రెడీ చేస్తాము. అదేవిధంగా ఈ ఎలక్షన్ ప్రాసెస్లో రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పంచాయతీ సిబ్బంది, ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగనే ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా 6 వరకు ఉంటుంది. ఆ రోజు వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో వైసీపీ నాయకులు గొడవలు సృష్టించారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైసీపీ నాయకులు రిగ్గింగ్కు పాల్పడ్డారని అన్నారు. పథకం ప్రకారమే గ్రామాల్లో వైసీపీ నాయకులు దాడులు చేశారన్నారు. మంత్రి అంబటి చాగంటివారిపాలెం బూత్లో రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని, వైసీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. రాష్ట్రం అంతా సీను నిన్ననే అర్థమైపోయి మధ్యాహ్నం నుంచి గొడవలు సృష్టించాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే నిన్న సాయంత్రానికే గ్రామాల్లోకి రాళ్లు తోలించి పెట్టుకున్నారు. అర్ధరాత్రి వరకు కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి గ్రామాల విషయం పోలీసులతో మాట్లాడి ఆ రాళ్లు అక్కడి నుంచి తీసేయించడమో, లేకపోతే దాని మీద పట్టాలు కప్పించి పెట్టించడమో, లేకపోతే వాటికి చుట్టూ పట్టా కట్టించడమో, రాత్రి అంతా కూడా తెల్లవారుదులు ఇట్లా పలానా గ్రామాల్లో తెచ్చుకున్నారు. దమ్మాలపాడులో అయితే ఎక్కడ దించకుండా ట్రాక్టర్లోనే తెచ్చి పెట్టుకున్నారు. అట్లానే పెట్టుకుని మధ్యాహ్నం నుంచి పూర్తిగా సీన్ అర్థమైపోయి సత్తెనపల్లి నియోజకవర్గంలో చాగంటివారిపాలెం, లంకెలకూరపాడు, దేశవరం, చీమలమర్రి, రూపెనగుంట ఈ గ్రామాల్లో పూర్తిగా రిగ్గింగ్ చేశారు. లంకెలకూరపాడు అయితే మధ్యాహ్నం 3ంటికే ఏజెంట్లు లాగేసేసి రిగ్గింగ్ చేశారు. చాగంటివారిపాలెంలోనైతేనేమో రాళ్ళేసి
మంత్రి స్వయంగా వెళ్ళి బూత్ లో కూర్చొని బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేశాడు. ఈ రకంగా అంటే 5:30కి వెళ్ళి ఆయన బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసి ఎన్ని ఓట్లు చేసుకోవాలని వెళ్ళాడో నాకైతే అర్థం కావట్లేదు. ఓట్లు సృష్టించాలనేటువంటి ప్రయత్నం ఓటమి భయంతో చేశారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం. గత 5 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయి ఒక్క వాయిదా కూడా జైలుకి కోర్టుకు వెళ్లకుండా గడుపుకుంటూ వచ్చాడు. ఎవరికన్నా సాధ్యం అవుతుందా? దగ్గరగా 3500 వాయిదాలు కోర్టుకు వెళ్లకుండా మేనేజ్ చేసుకుని తీసుకుని గడుపుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అవి ఇంకా 5 సంవత్సరాల నుంచి చేసిన ఈ నాయకులు చేసినటువంటి అరాచకాలు, వీటన్నిటికి కూడా మరి లెక్కలు కట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ ఆర్ఓ గారిని కలిసి లంకల కూరపాడు, చాగంటివారిపాలెం 2 కూడా రీపోలింగ్ కావాలని రిక్వెస్ట్ చేశాం. ఈ 2 కూడా రీపోలింగ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయినా టీడీపీ అరాచకాలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలోని పలుచోట్ల వైసీపీ ఏజెంట్లు కార్యకర్తలపై, అలాగే వైసీపీకి ఓటేశారనే కారణంతో కొందరు అమాయకులపైన భౌతిక దాడులకు దిగుతున్నారని వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పల్నాడు జిల్లా కొత్త గణేష్నుపాడులో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీకి ఓటు వేసిన బీసీ మహిళల ఇళ్లపై టీడీపీ దాడులకు దిగుతోందని ఆరోపించారు. బీసీ మహిళల ఇళ్లను టీడీపీ నేతలు కర్రలతో ధ్వంసం చేశారని, ఆటోను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారని పలువురు ఆరోపించారు. గురజాల నియోజకవర్గం మాచవరం మండలం కొత్త గణేష్నుపాడులో అర్ధరాత్రి టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారని, వైసీపీకి ఓటు వేశారని బీసీల ఇళ్లపైన పడి దాడులు చేశారంటూ ఆరోపణలు చేశారు. ఈ ఘటనలపై వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఊడిమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారి పక్కన ట్రాక్టర్పై ధాన్యం బస్తాలు ఎగుమతి చేస్తుండగా కూలీలను ఆర్టీసీ బస్ అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనపై ప్రజలు మార్పు కోరుకుని ఆ దిశగా కూటమికి ఓట్లు వేశారని, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక తమ సేవలు అందిస్తామని కమలాపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నేతలే ప్రతిపక్ష పాత్ర పోషించి సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కమలాపురం మండలం కోగటం గ్రామంలో ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి, ఆయన తండ్రి ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయొద్దని హుకుం జారీ చేయడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోగటం బ్రదర్స్ గుట్టు బట్టబయలైందని, నియోజకవర్గంలో ప్రజలంతా చేదరించుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశంలో ఉంటూ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా లేకుండా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళ మీద కూడా ఉపేక్షించేది లేదు. పార్టీ కూడా గట్టిగా చెప్పింది, పార్టీలో ఉండి పార్టీకి అన్యాయం చేసే వాళ్ళని ఎవరినైనా సహించేది లేదని చెప్పి ఉన్నారు. నిన్న కూడా మా జిల్లా అధ్యక్షుడు వాసుదేవ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ మాట మీద చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లోనే పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా పార్టీలో ఉపేక్షించేది లేదని చెప్పారు. మా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని అలాంటి పొరపాట్లు జరిగాయి. ముఖ్యంగా కోవటం గ్రామంలో మా పార్టీలో మొన్నటిదాకా వేరే కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కూడా వాళ్ళ నాన్న ఇద్దరు తెలుగుదేశంకి ఓట్లు వేయొద్దు అని బూతుల దగ్గర బయట కూర్చొని ప్రతి ఒక్కరిని భయపెడుతూ, వచ్చే ఓటర్లందరినీ కూడా నువ్వు ఫ్యాన్కి వేస్తే ఓటుకు పో, లేకుంటే బయటికి పో అని చెప్పి సైకిల్ గుర్తుకు మనకు ఖచ్చితంగా వేస్తారని తెలిసిన వాళ్ళందరినీ ఓటుకు కూడా రాకుండా చేసిన పరిస్థితి. ఆ పరిస్థితిని మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము. మా అధ్యక్షుని కూడా చెప్పాము, మా జిల్లా అధ్యక్షునికి. వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది పార్టీ అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ లేని వాళ్ళు, ఎవరెవరో సంబంధం లేని, పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ అరాచక పాలన అంతం కావాలని చెప్పేసి, తెలుగుదేశం గెలవాలని చెప్పి సహకరిస్తున్న తరుణంలో సొంత పార్టీలో ఉండి ఇలా చేయడం చాలా బాధాకరం. అయినా కూడా మా కార్యకర్తలు ముఖ్యంగా కోగటం గ్రామంలో వాళ్ళ భయాందోళనకు తట్టుకొని గట్టిగా కూర్చున్న మా ఏజెంట్లందరికీ కూడా ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకున్నాను. ఎందుకనంటే 40 ఏండ్లుగా అక్కడ వేరే వాళ్ళు ఏజెంట్లకు కూర్చునేది లేదు. ఎవరున్నా ఆ కుటుంబం నుంచే కూర్చోవాలి. అంత దయనీయమైన పరిస్థితి. మేము కాదంటే
మీకు ఓటు రావు, మిమ్మల్ని కూర్చోబెట్టం, ఎవరిని మీకు అసలు ఓటు వేయమనే పరిస్థితిలో ధైర్యంగా వాళ్ళందరినీ మేము అంటే బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, మేము ఖచ్చితంగా కూర్చునేదే తెలుగుదేశం తరపున పోరాడతాం. మాకు తెలుగుదేశం పార్టీ రావాలా, తెలుగుదేశం మీద ఉన్న ఒక అభిమానంతో వాళ్ళందరూ గట్టిగా కూర్చోవడం జరిగింది. వాళ్ళు భయపెట్టిన బూతుల్లోకి పోయి మీ కూనీలు జరుగుతాయి, ముందు భయపెట్టింది వేరు, బూతులో కూర్చున్న తర్వాత భయపెట్టడం వేరు. బూతులో కూర్చున్న తర్వాత కూడా మీరు ఊరికి దాటి ఎట్లా పోతారు, ఇది జరుగుతాయని భయపెట్టిన పరిస్థితి బాధాకరం. ఏంటంటే మన పార్టీలో ఉన్న వాళ్ళే ఆ మాటలు అనడం ఇంకా బాధాకరం. ఆ దారుణాన్ని కూడా మన వాళ్ళు ఒత్తిడి తట్టుకొని ఖచ్చితంగా బూత్ జరిపించినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ఇలా జరిగితే ఇక ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిసారి కూడా ఏ బూత్ అయినా కూడా ఖచ్చితంగా ఫ్రీ పోలింగ్ జరగాలనేది మా ఆశ. దానికి సహకరించిన ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. కారణం అంటే ఇంకా అది ఇంకా చెప్పుకుంటూ పోతే చేసిన దాష్టికాలు చాలా ఉన్నాయి. భోజనాల దగ్గర భోజనాలు పెట్టి అందరికీ భయపెట్టడం, భోజనానికి రాని పెట్టడం, మీరు ఓటేయడానికి పోతే మేము ఒకవేళ వేస్తే మీరు ఫ్యాన్కి వేయాలా, మాకు చూపించేయాలా, మేమే వస్తాం మీతో పాటు. అంటే ఇంకా ఆ కాలం దాటి రాలేదు వీళ్ళు, ఇంకా ముందుకు పోవాలని ఆలోచన లేదు. ఎంతసేపు ఉన్నా మేము ఉండాలని. ఇంతకుముందు వాళ్ళు కూడా మాకు టికెట్ రాకపోతే మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి కూడా చెప్పున్నారు. వాళ్ళని నమ్మకుండా మేము ఈరోజు ఏజెంట్లు పెట్టుకోవడం మాకు చాలా మంచిదైంది. జనాలు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు, వాళ్ళకు భయపడే పరిస్థితి లేదని చెప్పి పోలింగ్ కూడా 75% పోలింగ్ జరిగింది కూటమిలో కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో పోలింగ్ 81.86% నమోదైనట్టు ప్రకటించిన ఏపీ ఎన్నికల కమిషన్. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో ఈవీఎంలు భద్రపరిచామని స్పష్టం. రాష్ట్రమంతటా ఫ్యాన్ గాలి బలంగా వీచిందన్న మంత్రి బొత్స సత్యనారాయణ. భారీ మెజార్టీతో విజయం సాధిస్తామంటూ ధీమా. చింతలపూడి నియోజకవర్గంలో 81.64% పోలింగ్ నమోదు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి అత్తయ్య. ఏపీలో ప్రభుత్వం మారిపోతుందన్న కమలాపురం టీడీపీ నేత కృష్ణ చైతన్యరెడ్డి. ప్రజలు కూటమికే మద్దతు తెలిపారంటూ స్పష్టం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.